హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సతీష్. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం చాలా బాగున్నాం. సో టుడే వీఆర్ ఇన్ ఆమ్స్టర్డామ్ స్ట్రీట్స్, ఫ్యాషన్ అండ్ అలానే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆమ్స్టర్డామ్కి వచ్చేసినాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ ఇన్ ఆమ్స్టర్డామ్. లెట్స్ గెట్ స్టార్టెడ్, లెట్స్ గో. ఆమ్స్టర్డామ్కి మేము ట్రైన్లో వచ్చాం. ఇప్పుడు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే స్టేషన్, ఆమ్స్టర్డామ్ సెంట్రల్ అంటారు. ఇక్కడ ట్రైన్ జర్నీస్ అయితే మాకు బాగా నచ్చినాయి అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ట్రావెల్ చేయడానికి కూడా. ఆమ్స్టర్డామ్ సెంట్రల్ నుంచి వాక్ చేస్తున్నాం. సో అన్ని స్ట్రీట్స్ లైన్ బై లైన్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుడ్, ఫ్యాషన్ అండ్ అలానే షాపింగ్ కూడా చూద్దాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాషన్ ఎలా ఉందో ఇక్కడ. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. అండ్ జాకెట్స్ ఇక్కడ చాలా ఫేమస్ కదా, జాకెట్ లేకుండా ఎవరు బయటికి రారు, అంత చల్లగా ఉంది లిటరల్గా. అండ్ విండ్ ఎక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ దట్ విండ్ కొంచెం ఆ కంఫర్ట్ జోన్కి రావాలంటే కొంచెం కష్టం. బట్ ఇట్స్ ప్రిటీ కామన్ ఇన్ నెదర్లాండ్స్. విండ్స్ అంటే విండ్సే, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, వీ కాంట్ ఎక్స్ప్లెయిన్. సో బట్ ఇట్స్ లవ్లీ టు బీ హియర్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో సెంట్రల్ నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో కెనల్స్ ఉన్నాయి. లెట్స్ గో అండ్ షూట్ దేర్. కమ్ ఆన్. కరెక్ట్ సెంటర్లో ఉన్నాం అండ్ బ్యాక్గ్రౌండ్లో కనిపించే స్ట్రీట్స్ అన్నీ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కమ్ ఆన్. సెంట్రల్కి లెఫ్ట్ సైడ్లో కెనల్ ఉందని చెప్పాయి కదా, కెనల్స్లో చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయో. ఇక్కడ కెనల్ రైడ్స్ అయితే చాలా ఫేమస్. ఇంకా లాస్ట్ టైం మేము ఆమ్స్టర్డామ్కి కింగ్స్ డే రోజు వచ్చినప్పుడు అయితే ఇంకా ఈ కెనల్స్ అన్నీ ఫుల్ క్రౌడెడ్గా ఉండే, చాలా హ్యాపెనింగ్గా ఉండే ఆ రోజు. ఇంకా బోట్స్లోనే అన్నీ సెలబ్రేషన్స్ అన్నీ అవుతూ ఉండే. ఇంకా కెనల్స్ నుంచి అలా స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో కెనల్స్ చూస్తూ అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ వైబ్ అయితే చాలా బాగుండే. మాకు ఇక్కడ ఎక్కువగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా సైకిల్స్ యూజ్ చేస్తారు. మన దగ్గర మనకి బైక్ ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామో ఇక్కడ సైకిల్స్ అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు. అక్కడ ఇంటికి ఒక బైక్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇంటికి ఒక సైకిల్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. సో సైకిల్స్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో ఇదైతే మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా కెనల్ అండ్ బోట్. సో ఇక్కడ మనం కెనల్ రైడ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెదర్లాండ్స్ ఇస్ ఫేమస్ ఫర్ కెనల్స్ కదా. సో ఇక్కడ కెనల్ రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి అడల్ట్కి అయితే దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 14.50 euros అండ్ చైల్డ్కి అయితే 10.50 euros. సో అలా ఇక్కడ కెనల్ రైడ్ని కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కెనల్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఇక్కడ కెనల్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలామంది ట్రావెలర్స్ కూడా వస్తుంటారు. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ ఇక్కడ లోకల్స్ కూడా చాలామంది ఇక్కడ బోట్స్లో టైం స్పెండ్ చేయడానికి, పార్టీస్ చేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి వాళ్ళ ఫ్రీ టైంలో. సో అలా పీస్ఫుల్ టైం స్పెండ్ చేయడానికి చాలామంది సన్సెట్ టైంలో వస్తూ ఉంటారు. సో ఇట్స్ దేర్ ఫేవరెట్ టైం హియర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే అంత సన్నీగా లేదు, మొత్తం చాలా క్లౌడీగా అండ్ విండ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండే. ఇంకా కెనల్స్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్లో ఇంకా ఇక్కడి నుంచి స్ట్రీట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా షాపింగ్ అండ్ ఫుడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ స్ట్రీట్స్. ఇంకా లెట్స్ గో దేర్. ఇక్కడ స్ట్రీట్స్లో కనిపిస్తుంది కదా క్రౌడ్. ఇంకా ఇక్కడ మార్నింగ్ కంటే ఇంకా సెకండ్ హాఫ్లో క్రౌడ్ని అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఆ టైంలో అయితే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఇంకా ఎక్కువగా హ్యాంగ్ అవుట్ అవుతారు. ఫుడ్ పార్టీస్, వైన్ పార్టీస్ అన్నీ చేసుకుంటుంటారు. అండ్ అలానే షాపింగ్ కూడా ఆ టైంలో ఎక్కువ క్రౌడెడ్గా కనిపిస్తుంది షాపింగ్ స్టోర్స్ అన్నీ కూడా. సో సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ఎక్కువ హ్యాపెనింగ్గా ఉంటుంది. ఇక్కడ మానికన్ పీస్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఫేమస్. లెట్స్ గో అండ్ టేస్ట్ దెమ్. మానికన్ పీస్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మనం డిఫరెంట్ సాసెస్తో ట్రై చేయొచ్చు. సో వాళ్ళ దగ్గర డిఫరెంట్ సాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే వీ కెన్ చూస్ అనమాట. ఆ పర్టికులర్ సాస్ని చూస్ చేసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆ సాస్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం ఇక్కడ. నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్కి అంత గ్రేట్ లవర్ ఏం కాదు, బట్ ఇంకా నార్మల్గా రెగ్యులర్గా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే ఇవి కొంచెం నాకు ఎక్కువగా టేస్టీగా అనిపించినాయి. నెదర్లాండ్స్లో చీజ్ చాలా ఫేమస్ కదా. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ చీజ్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ది వరల్డ్. ఇంకా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ అరౌండ్ 650 million kilos ఆఫ్ చీజ్ ప్రొడ్యూస్ చేస్తారంట ఇక్కడ.
ఇంట్రెస్టింగ్ కదా! ఒకసారి ఇక్కడ చీజ్ స్టోర్‌కి కూడా వెళ్ళి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. సో, ఆమ్స్టర్డామ్‌లో లైక్ నెదర్లాండ్స్‌లోనే చీజ్ అనేది చాలా ఫేమస్ కదా! సో, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ ఉన్నాయి. అందులో గౌడా చీజ్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ మెన్షన్ చేశారు కదండీ. ఇట్స్ వెరీ ఫేమస్ హియర్. ఇవన్నీ చీజ్ వెరైటీసే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ అసలు ఎన్ని ఉన్నాయో ఆప్షన్స్. సో, చీజ్‌లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని నాకు ఈరోజే తెలిసింది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ ఉన్నాయి. మై గాడ్! డిఫరెంట్ ఫ్లేవర్స్ దాంట్లో. వాట్ ఈస్ దిస్? సంథింగ్ ఏదో గ్రీన్గా ఉంది. ఇదేం చీజో తెలియదు. బట్ ఇట్స్ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ డచ్ అనమాట. సో అందుకే మనకు అర్థం కావట్లే. సో మళ్ళీ మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకోవాలి. చిల్లీ పెప్పర్ చీజ్ అంట. ఇదొక వన్ టైప్ ఆఫ్ చీజ్. ఇదొక్కటి నాకు క్లియర్గా అర్థమవుతుంది బికాజ్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్. ఇంకా చాలా లైక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంది చీజ్ అవైలబుల్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ డచ్ కాబట్టి కొన్ని మనకు అర్థం కావట్లేదు. సో చీజ్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని నాకు ఈరోజే అర్థమైంది ఈ స్టోర్కి వచ్చిన తర్వాత. సో ఇదేదో రెడ్ కలర్లో ఉంది. రోడ్ పెస్టో అంతా లావెండర్. ఓ మై గాడ్, చీజ్. సో చీజ్లో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చీజ్ విత్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. లైక్ చీజ్ లవర్స్కి అయితే ఇట్స్ సెలబ్రేషన్ అనమాట. చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్ లుక్స్ లైక్ అమేజింగ్. చీజ్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. సో మంచిగా అనిపిస్తుంది అన్నీ చూస్తుంటే. సో చీజ్ స్టోర్కి వచ్చాం కదా, ఇక్కడ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీజ్ చూసాము. అండ్ ఇక్కడ మనం టేస్ట్ చేసి కూడా మనము చీజ్ లైక్ చూస్ చేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్తో ఆ పర్టికులర్ చీజ్ని కొనుక్కొని వెళ్ళొచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం లైక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీజ్ని టేస్ట్ చేయలేదు కాబట్టి సో మనకు టేస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో చిన్న స్లైస్ ఆఫ్ చీజ్ని అలా టేస్ట్ చేసి వీ కెన్ బై. సో దట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. సో వీ కెన్ ట్రై అండ్ వీ కెన్ బై. సో టేస్ట్ చేసి వీ కెన్ బై అని చెప్పాను కదా. సో లెట్స్ టేస్ట్. బాగుంది. చీజ్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయని చెప్పా కదా. అందులో ఇక్కడ గౌడా చీజ్ అయితే చాలా ఫేమస్. ఇంకా వేరేవి కూడా లైక్ ఇడామ్, మస్డామ్, లేడాన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో గౌడా చీజ్ ఏంటంటే వాళ్ళు అందులో హోల్ కౌ మిల్క్ యూస్ చేసి చేస్తున్నారు ఆ చీజ్. అండ్ ఇడామ్ చీజ్లో ఏంటంటే సెమీ పార్ట్ కౌ మిల్క్ యూస్ చేసి చేస్తున్నారు. సో ఇలా స్లైట్ డిఫరెన్స్తో మనకి లైక్ డిఫరెంట్ చీజెస్ అండ్ అందులోనే లైక్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఫ్లేవర్స్తో అవైలబుల్ ఉన్నాయి. సో చూస్తుంటే లైక్ చాలా అమేజింగ్గా చీజ్లో డిఫరెంట్ వెరైటీసే కాదు, ఇంకా మనకి స్నాక్స్ తినడానికి డిఫరెంట్ చీజ్ డిప్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా లైక్ ప్లెంటీ ఆఫ్ లైక్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఇంగ్రీడియంట్స్తో చాలా లైక్ ఆప్షన్స్ కనిపించాయి మాకు. అండ్ ఇవి కూడా మనం ఇక్కడ టేస్ట్ చేసి మనం ఆ పర్టికులర్ చీజ్ డిప్ని బై చేయొచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అండ్ ఆ పర్టికులర్ ఫ్లేవర్ని కూడా మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ నాకు బెటర్ అనిపించింది. సో కొత్త వాళ్ళకి ఏంటంటే లైక్ ఆ పర్టికులర్ ఫ్లేవర్ తెలియదు కాబట్టి మనం ఇక్కడ టేస్ట్ చేసి తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పాట్ చేంజ్, అంటే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. సో విత్ 0 కమిషన్ మనం కరెన్సీ అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పీపుల్ లోకల్గా ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ట్రామ్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇదే ట్రామ్. అండ్ లైక్ మామూలుగా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న స్ట్రీట్ అంతా కూడా ఇంకా షాపింగ్ స్ట్రీటే. H&M, స్వరోస్కి, జారా, సో ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని స్టోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మధ్యలో రిలాక్స్ అవ్వడానికి లైక్ మెక్డీ ఇలాంటి చిన్న కేఫ్స్ కూడా ఉన్నాయి. సో లైక్ షాపింగ్ చేస్తూ అలా ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడ జాకెట్స్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా! అండ్ అలానే డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా కనిపిస్తాయి. సో, అలానే మేము కూడా ఇంకా చాలా రోజుల నుంచి ఒక జాకెట్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా సరే అని పక్కనే ఒక స్టోర్ కనిపిస్తే ఒక్కసారి చెక్ చేసేద్దామని వెళ్ళాం. అండ్ బయట లైక్ 50% సేల్ అని లైక్ బోర్డ్ కూడా చూసాం. బట్ లోపలికి వెళ్లి చూస్తే లైక్ ఒక్క జాకెట్ 150 లైక్ 180 యూరోస్‌కి తక్కువైతే లేదు. ఇంకా మాకక్కడ నచ్చిన జాకెట్ అయితే అరౌండ్ 200-250 యూరోస్ చెప్పాడు ఒక్క జాకెట్‌కి. అండ్ మాకైతే ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అండ్ అంత వర్త్ అనిపించలేదు. షాపింగ్ చేయడానికి ఇక్కడ క్లోత్స్ ఒక్కటే కాదు, ఇంకా యాక్సెసరీస్‌కి రిలేటెడ్ కూడా యాక్సెసరీ స్టోర్స్ కూడా మాకు చాలా కనిపించాయి ఈ స్ట్రీట్స్‌లో. అండ్ యూనిక్ స్టైల్స్‌లో చాలా డిఫరెంట్‌గా కూడా ఉన్నాయి. పక్కనే ఇంకా న్యూయార్కర్ స్టోర్ ఒకటి కనిపించింది. సో, ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళాం. అండ్ లోపలికి వెళ్లి చూస్తే అన్నీ లైక్ సమ్మర్ వేర్ ఆప్షన్సే కనిపించాయి నాకు. లైక్ అన్నీ లైట్‌గా సమ్మర్ లుక్‌లో లైక్ అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా అలానే కనిపించాయి. అండ్ నాకంత గ్రేట్‌గా అనిపించలేదు. లైక్ మనకి ఇండియాలో కూడా లైక్ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా సమ్మర్ వేర్. సో, లైక్ ఏవి లైక్ అంత తీసుకునేలాగా అనిపించలేదు. అండ్ చాలా ఎక్స్‌పెన్సివ్ కూడా అనిపించాయి. చూస్తున్నారు కదా క్యాండీ ప్యారడైజ్. క్యాండీస్‌కి ఇంత పెద్ద స్టోరా అనిపించింది. అండ్ లోపలికి వెళ్లి చూస్తే లైక్ ఎంత బ్యూటిఫుల్ అండ్ లైక్ కలర్‌ఫుల్‌గా అనిపించిందో. అండ్ లైక్ పైన ఆ డెకరేషన్ అండ్ కింద లైక్ ఈ కలర్‌ఫుల్ క్యాండీస్ ఇవన్నీ చూస్తుంటే లైక్ సడెన్‌గా ఏదో లైక్ ఒక కలర్‌ఫుల్ వరల్డ్‌కొచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి క్యాండీ స్టోర్స్ అయితే ఆమ్స్టర్డామ్ స్ట్రీట్స్‌లో లైక్ చాలా కనిపించాయి. లైక్ వన్ ఆఫ్ ది స్టోర్‌కొచ్చామిప్పుడు. అండ్ లోపల చూస్తే లైక్ డిఫరెంట్ షేప్స్‌లో, క్యాండీస్‌లో లైక్ పిల్లల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేలాగా లైక్ ఎన్నో ఆప్షన్స్ కనిపించాయి. అండ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి ఈ క్యాండీస్ కూడా. క్యాండీస్‌కే కాదు, ఇంకా ఎక్స్‌క్లూజివ్‌లీ డక్ స్టోర్ కూడా ఇక్కడొకటి కనిపించింది. సో, దీంట్లో ఎక్స్‌క్లూజివ్‌గా ఓన్లీ లైక్ డక్సే సేల్ చేస్తారనమాట. లైక్ హోమ్ డెకర్స్‌కి అలా పెట్టుకోవడానికి డిఫరెంట్ కలర్స్‌లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చీజ్‌కి రిలేటెడ్ అండ్ అలానే క్యాండీస్‌కి రిలేటెడ్ స్టోర్స్ అయితే చాలా మల్టిపుల్ స్టోర్స్ కనిపించాయి. అలా ఇంకా అన్ని స్ట్రీట్స్ తిరుగుతూ అండ్ ఇక్కడ పాపులర్ థింగ్స్‌ని ట్రై చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా షాపింగ్ సెంటర్ మ్యాగ్నా ప్లాజా. ఇది ఒకప్పుడు సిటీకి మెయిన్ పోస్ట్ ఆఫీస్ అంట. 1895 నుంచి 1899 వరకు ఇది లైక్ సిటీకి మెయిన్ పోస్ట్ ఆఫీస్‌గానే ఉండేదంట. అండ్ 1987లో డచ్ పోస్టల్ సర్వీస్ వాళ్ళు ఈ బిల్డింగ్‌ని వేకేట్ చేశారు. దాని తర్వాత చాలా రెనోవేషన్స్ తర్వాత ఇంకా 1992 నుంచి ఇది షాపింగ్ మాల్‌గా అయిపోయింది. సో, ఇప్పుడు మ్యాగ్నా ప్లాజాలో లైక్ చాలా డిఫరెంట్ స్టోర్స్, కెఫేస్ అండ్ అలానే కల్చరల్ ఎగ్జిబిట్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు లైక్ ఇదొక పాపులర్ డెస్టినేషన్ అయిపోయింది. బోత్ లైక్ లోకల్స్‌కి అండ్ ఇంకా టూరిస్ట్‌కి కూడా. నెదర్లాండ్స్‌లో అట్ ప్రెజెంట్ 10 తర్వాత ఇంకా సన్‌సెట్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ మనకు 3-4 అవర్స్ లైక్ ఎక్కువ డే లైట్ ఉన్నట్టే ఇంకా ఇండియాతో కంపేర్ చేస్తే. సో, ఇట్స్ ఎ లాంగ్ డే అనమాట. సో, లైక్ ఇంత లాంగ్ డే అయినా కానీ లైక్ ఇక్కడ షాప్స్ అండ్ స్టోర్స్ అయితే ఇంకా నైట్ 8:00కే క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇంకా వీకెండ్స్‌లో అయితే ఆల్మోస్ట్ ఇంకా కొన్ని స్టోర్స్ అయితే 7కే క్లోజ్ అవుతున్నాయి. సో, ఇంకా ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం బిఫోర్ ఆ టైమింగ్‌లోనే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా లైక్ వెరీ స్ట్రిక్ట్ టైమ్స్ అనమాట. లైక్ టైమింగ్స్ అనమాట ఇక్కడ ఫాలో అయ్యేది. ఆల్మోస్ట్ ఇంకా షార్ప్ 7 ఆర్ 8కి క్లోజ్ అంటే ఇంకా ఆ టైంకే క్లోజ్ అయిపోతాయి. ఒక చిన్న ఫ్లవర్ స్టాల్ కూడా కనిపించింది. దాంట్లో లైక్ డిఫరెంట్ కలర్స్‌లో తులిప్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించాయి. అండ్ అన్నీ కూడా లైక్ ప్రాపర్‌గా బ్లూమ్ అవ్వలేదు. అండ్ చూడడానికైతే చాలా ప్రిటీగా ఉన్నాయి. అలా ఇంకా స్ట్రీట్స్ అన్నీ తిరిగి ఒక సెంటర్ దగ్గరకొచ్చాం. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈవినింగ్ రోడ్ పైన లైక్ ఏదో ఒక చిన్న షో అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ లైక్ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ లైక్ షో కూడా లైక్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. అండ్ ఈరోజు మేము వచ్చినప్పుడైతే ఇంకా ఆ రోజు లైక్ ఫైర్‌తో సమ్ ఏదో షో చేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ చుట్టూ జనాలందరూ కూడా లైక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తుండే. Risking my future. Shit. 1, 2. Yes, sir. All right. ఇక్కడ కనిపిస్తున్న స్ట్రీట్ అంతా కూడా ఇంకా ఫుడ్ స్ట్రీటే. సో, ఇక్కడి నుంచి లైక్ ఈ స్ట్రీట్ అంతా కూడా లైక్ ఫుడ్ పార్టీస్, వైన్ పార్టీస్ అన్నీ లైక్ చాలా చేసుకుంటారు. అండ్ స్ట్రీట్ ఎంటర్ అవుతుంటూనే మనకి ఆ వైబ్ వచ్చేస్తది. లైక్ మ్యూజిక్, ఫుడ్ అండ్ ఆ పార్టీ వైబ్.
కెనల్ రైడ్ అండ్ బోట్స్లో పార్టీస్ ఇక్కడ ఎక్కువగా చేసుకుంటారని చెప్పా కదా. ఇక్కడ ఈ బోట్ని చూడండి, లైక్ ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. అండ్ లోపల ఫుడ్ అండ్ డ్రింక్ లైక్ వైన్ ఇవన్నీ సెట్ చేసుకున్నారు. సో ఇక్కడ లైక్ కెనల్ రైడ్లో లైక్ ఫుడ్ అండ్ వైన్ ఇలా పార్టీస్ చేసుకోవడం ఇవన్నీ లైక్ చాలా కామన్. అండ్ చాలామంది లైక్ ఇక్కడ లోకల్ పీపుల్ కూడా లైక్ ఇక్కడ వైన్ పార్టీస్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అట్లా ఇంకా స్ట్రీట్స్ అన్నీ తిరిగి లాస్ట్కి రోకిన్ అనే ప్లేస్కి వచ్చాము. ఆమ్స్టర్డామ్ సెంట్రల్ నుంచి రోకిన్ అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఒకవేళ బ్యాక్ మళ్ళీ ఆమ్స్టర్డామ్ సెంట్రల్కి నడవలేము అనుకుంటే రోకిన్ నుంచి మనకి మెట్రో అవైలబుల్ ఉంది ఆమ్స్టర్డామ్ సెంట్రల్కి. సో ఇట్స్ జస్ట్ లైక్ 1 స్టాప్ అనమాట. సో ఇక్కడ మెట్రో తీసుకొని మళ్ళీ మనం ఆమ్స్టర్డామ్ సెంట్రల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా స్ట్రీట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇంకా కొంచెం టయర్డ్గా ఉంటుంది కాబట్టి ఒక మంచి కాఫీ కావాలి కదా. సో ఒక చిన్న కెఫేకి వెళ్ళినాం. ఇక్కడ స్నాక్స్ అండ్ కాఫీ టైం అయితే రిలాక్స్డ్గా ఎంజాయ్ చేసి ఇంకా ఇక్కడి నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినాం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఆమ్స్టర్డామ్ని విజిట్ చేశారా? అయితే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్.